హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ వీడియోలో సింపుల్గా కమ్మగా ఉండే గోంగూర పప్పు ఎలా చేయాలో చూసేయండి. ఇక్కడ నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ అన్ని కందిబ్యాలు అయితే తీసుకున్నాను. క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత మీ రుచికి తగినంతగా పచ్చిమిరపకాయలు, టమాటా, వెల్లుల్లి, ఒకటి ఆనియన్ కూడా తీసుకోవాలి. ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మెదపడానికి చాలా ఈజీగా ఉంటుందని వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత అందులోనే నేను ఆల్రెడీ గోంగూర వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఈ గోంగూర కూడా వేసుకోవాలి. ఒక కట్ట అయితే సరిపోతుంది, పుల్లగా ఉంటుంది. సో ఆ గోంగూర కూడా వేసుకొని అందులోని కొంచెం పసుపు కూడా వేసేసి మరి కొన్ని వాటర్ కూడా వేసేసి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్ అయితే లేదు. సో కొంచెం చింతపండు కూడా వేసేసి 2 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. 2 విజిల్స్ తర్వాత ఇలా మెత్తగా ఉడికిపోతుంది. సో ఆ వాటర్ అన్నీ పక్కకు తీసేసి ఉప్పు కూడా వేసేసి బాగా మెత్తగా మెదుపుకొని తాలింపు పెట్టుకోవాలి. పప్పులో కట్ట ఉంటుంది కదా, పప్పు గట్టిగా కాకుండా పలుచగా కావాలనుకుంటే ఆ వాటర్ వేసుకొని ఇలా వీడియోలో చూపించినంత విధంగా బాగా కలుపుకోవాలి. అంటే మెదుపుకోవాలని అర్థం. సో పప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకోవడమే. ఇందులోకి వడియాలు కూడా వేయించుకొని తింటే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.